పేకాట క్లబ్లు సెటిల్మెంట్ల వ్యవహారంలో పలు ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వేటుపడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో భీమవరం నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించింది. భీమవరం సబ్ డివిజన్ పరిధిలోని పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పలువురు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. కొందరి పట్ల పక్షపాతం చూపిస్తున్నారని, కూటమి నేతల పేర్లు వాడుతున్నారని వివరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ ఎస్పీ అద్నాన్ నయీంకి ఫోన్ చేసి మాట్లాడారు. డీఎస్పీపై వెంటనే తనకు నివేదిక పంపించాలని కోరారు. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారైన శ్రీ రఘురామకృష్ణరాజు గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు కింద ఒక ఫేస్బుక్ పోస్టు వచ్చింది. ఆ ఫేస్బుక్ పోస్టు అంబోజు వినయ్ కుమార్ సన్ ఆఫ్ మోహన్ రావు, ఏజ్ 33 years, మల్కాపురం గ్రామం, జగ్గైపేట అనే వ్యక్తి పెట్టాడని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అతని యొక్క ఫేస్బుక్ ఐడి వచ్చి వినయ్ కుమార్ అనే ఐడితో ఉన్నది. ఈ యొక్క ఫేస్బుక్ యొక్క సారాంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. 2 చోట్ల ఓడిపోయి కానీ అలాంటి అనుభవం లేకుండా డీసీఎం ఇచ్చారు అని ఇలాంటి వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించడానికి ఇతను రఘురామకృష్ణరాజు గారు పెట్టినట్టు ఆయన ఫోటోతో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తెలిస్తే ఇతని యొక్క ఫేస్బుక్ ఐడిని టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇతను హైదరాబాద్లో ఉన్నట్టు మనకి తేటతలం అయింది. దీని సందర్భంగా కేసు రిజిస్టర్ చేయగానే మా కాళ్ళ ఎస్ఐ గారు హైదరాబాద్ వెళ్ళి అక్కడున్న ఈ అంబోజు వినయ్ కుమార్కి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మన 2 టౌన్ సిఐ గారు కాళీచరణ్ గారికి ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆయన యొక్క కన్ఫెషన్ అది రాసి దానికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తుంది. ఇతనికి ఈ అంబోజు వినయ్ కుమార్ ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఆ 2 కేసులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీద అనుచిత వ్యాఖ్యలు అప్పుడులో చేసి అతని మీద అప్పుడు 182/2018, 183/2018 జగ్గైపేట పోలీస్ స్టేషన్లో కేసులు కట్టారు అప్పట్లో. పేకాట క్లబ్లు సెటిల్మెంట్ల వ్యవహారంలో పలు ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో భీమవరం నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియమించారు. భీమవరం సబ్ డివిజన్ పరిధిలోని పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పలువురు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ రాజేంద్ర, గత 4 నెలలుగా కూడా భీమవరం నగరంలో భీమవరం సబ్ డివిజన్ సంబంధించిన జయసూర్య ఎవరైతే ఉన్నారో అతని మీద పేకాట్లకి, అదేవిధంగా లోకల్లో ఆర్గనైజింగ్ పేకాట గ్యాంబ్లింగ్ ఆయన సహకరిస్తున్నారని, అదేవిధంగా లోకల్లో సెటిల్మెంట్లు అంటే భూ వివాదాలకి లేకపోతే పర్సనల్ సెటిల్మెంట్లకి ఆయన సహకరిస్తున్నారని చెప్పిన ఆయన మీద ఆరోపణలు రావడం అయితే జరిగింది. ఇవి కొంతమంది ప్రజాప్రతినిధులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారని ఆయన అప్పుడే అతని మీద విచారణ చేయించాలని చెప్పని ఆయన ట్విట్టర్ లో కూడా తెలియజేయడం అయితే కూడా జరిగింది. డిప్యూటీ సీఎం ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఎవరైతే జిల్లా ఎస్పీ నయీం ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికీ ఎంక్వైరీ చేయడం అయితే కూడా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం ఆయన్ని డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయమని చెప్పినని ఉత్తర్వులు రావడం అయితే కూడా జరిగింది. మరో పక్కన చూసుకుంటే కొత్త డిఎస్పీగా కింద కూడా నూతన డిఎస్పీ కింద రఘువీర్ విష్ణును కూడా నియమించడం కూడా భీమవరం సబ్ డివిజన్ కి అయితే నియమించడం అయితే జరుగుతుంది. దీంట్లో కొత్తిమీర ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ ఇతని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పినని ఆదేశించారో అదే రోజున కూడా ఎవరైతే ఉబాకాబాపతి ఎవరైతే ఉన్నారో త్రిబుల్ కూడా భీమవరం డిఎస్పీ చాలా మంచి వ్యక్తి అని చెప్పిన అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని కావాలనే వ్యక్తిగతంగా ఇతని మీద కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆడుకునే ఆర్గనైజింగ్ ప్యాకెట్లకి మరియు భూదందాలకి డిఎస్పీ అడ్డు రావడం వల్లే పవన్ కళ్యాణ్ కి వేరే విధంగా విషయం అందజేస్తున్నారు, తప్పు విధంగా అందజేస్తున్నారు. ఈ డిఎస్పీ జయసూర్య ఎవరైతే ఉన్నారో అతను ట్రాక్ రికార్డు కూడా చాలా బాగుందని చెప్పిన అప్పుడులో త్రిపుల చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం ఈ విధంగా రావడంతో ఇటు పక్క పవన్ కళ్యాణ్ కి త్రిపులకి అంటే అవగాహన లోపం వల్ల, అంటే అతనికి ఇచ్చిన తప్పు సమాచారం వల్ల పవన్ కళ్యాణ్ మాట్లాడారని చెప్పని అప్పుడులో త్రిపుల చెప్పడం అయితే కూడా
జరిగింది. మరో పక్కన చూసుకుంటే ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు కూడా ఎస్పీ ఇంకా రిపోర్ట్ ఇచ్చారా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన మీద బదిలీ వేటు వేయడంలో భీమవరం ప్రజలు అదేవిధంగా కొంత డిపార్ట్మెంట్ లో కొంతమంది కూడా ఏ విధంగా జరిగిందని చెప్పిన చర్చించుకునే అంశం కూడా ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ బాను.